ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బేగంపేట ఫ్లైఓవర్ మీద ఉన్నాను నేను ప్రజెంట్. బేగంపేట ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అర్లీ మార్నింగే. దాదాపు కారు డివైడర్ని ఢీకొని ఎగిరి బోల్తాబడి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో పడడం జరిగింది. సో నలుగురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి, ప్రాణనష్టం జరగలేదు. కానీ అతివేగమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి మనకైతే ప్రాథమిక విచారణలో అయితే తెలుస్తుంది. ఒకసారి మీరు చూడవచ్చు, అక్కడ కనిపిస్తుంది కదా ఆ డివైడరు, దాన్ని ఢీకొని మొత్తం కారు బోల్తా పడి తిరగలబడి ఇక్కడ పట్టడం జరిగింది. సో హెవీగా మార్నింగ్ అంతా బేగంపేట ఫ్లైఓవర్ నిండా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. కొంచెం ప్రమాదం త్రుడే తప్పిందని చెప్పుకోవచ్చు. నలుగురు ప్రాణాలు లిస్టులో పడేవే. కింద పక్కన మెట్రో స్టేషన్ ఉంది, కింద రైల్వే స్టేషన్ ఉంది. కారు కనుక ఇంకా కొంచెం ఓవర్ స్పీడ్ అయ్యుంటే కొంచెం గాల్లోకి ఎగిరినట్టయితే అక్కడ కింద పడేది. ఓవర్ స్పీడ్ అవ్వడము, ఈ గ్రిల్స్ ఆపడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఒకసారి చూడండి, మొత్తం కారుకు సంబంధించినవన్నీ ఇక్కడ చెల్లా చెదురుగా పడి ఉండడం క్లియర్గా కనిపిస్తుంది. వెంటనే వాళ్ళని అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. నలుగురు ఉన్నారు, ఆ నలుగురిని హాస్పిటల్లో తీసుకెళ్లారు. నలుగురి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఇక్కడ చూడొచ్చు, మనకి డీజిల్ మొత్తం కింద పోయింది. ఆ డీజిల్ ట్యాంక్కి సంబంధించిన ఆ పార్ట్లు ఇవన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో అతివేగమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అర్లీ మార్నింగ్ టైంలో ట్రాఫిక్ లేదు కదా అని చెప్పేసి ఓవర్ స్పీడ్లో వచ్చినట్లున్నారు. సో వచ్చిన వెంటనే కారు అక్కడ డివైడర్కి ఢీకొనడము, ఇక్కడ బోల్తా పడడము, హెవీగా మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ట్రాఫిక్ లేదు కదా అని చెప్పడము, ఏ టైంలో ఎక్కడ ఏ ఫ్లైఓవర్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ మీద ఇంత వేగంతోనే వెళ్ళాలి, ఈ రోడ్డు మీద ఇంతవరకే వెళ్ళాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటించినట్టయితే ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. మోస్ట్లీ ప్రమాదాన్ని అవాయిడ్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఎవరు లేరు కదా అని చెప్పేసి ఓవర్ స్పీడ్లో వెళ్ళడము, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. పండగ సందర్భంగా కూడా చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఇక్కడ చేవెళ్ళ దగ్గర కావచ్చు. ఇప్పుడు ఈ పండగ సందర్భంగా పండగకి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా యాక్సిడెంట్లో చనిపోయిన దాఖలాలు మనం రీసెంట్గా చూసాము. దీనికి ప్రధాన కారణం అతివేగము. సో హెవీగా ట్రాఫిక్ జామ్, ఒకసారి ట్రాఫిక్ జామ్ చూడొచ్చు, ఇప్పుడే ఈ ఎత్తున ఉంది. ఒకసారి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. సో అది యాక్సిడెంట్ అయినప్పుడు కారు ఇక్కడ మొత్తం బోల్తా పడి ఉంది, హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. సో అన్నిటికీ ప్రధాన కారణం వేగం. ఆ వేగాన్ని తగ్గించుకొని నిమ్మలంగా వెళ్తే, నెమ్మదిగా వెళ్తే ప్రశాంతంగా గమ్యం చేరుకోవచ్చు. 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన ప్రాణాలు ఏం పోవు. కానీ మీరు ఇలా ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల మీకు ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో వాటిని తగ్గించే ప్రయత్నం అయితే చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి